మీడియా మిత్రులందరికీ నమస్కారం. యండమూరి గారిని చాలా సంవత్సరాలైంది చూడడం ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన నవల చిన్నప్పటి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఫస్ట్ ఫిల్మ్ అదే చేయాలని 'వెన్నెల ఆడపిల్ల' నవల ఎంతమంది ఫేవరెట్స్ ఉన్నారో అందరికీ తెలుసు తెలుగు సమాజంలో. సో అది చాలా లక్కీగా ఫీల్ అవుతాను అది ఫస్ట్ ఫిల్మ్‌గా చేయటం అనేది. అది నా కోసమే తెలుగులో ఎవరు చేయలేదు అనిపించేది అప్పుడు చేసినప్పుడు. సో అప్పుడు ఆ వర్క్ చూసి ఆయన కూడా చాలా అప్రిషియేట్ చేశారు. అన్ని అభినందనల కంటే ఆయన నవలను చేసినప్పుడు కొన్ని మెరిట్స్ అందులో ఉన్నాయి. ఆయన మెన్షన్ చేసి అప్రిషియేట్ చేయటం ఎప్పటికీ మర్చిపోలేను. సరే, యశస్వి సుధా ఎప్పటినుంచో నాకు పరిచయం. ఈ కథతోటి చాలా ట్రావెల్ అయ్యాడు తను. అలాగా ఆ ట్రావెల్‌లో నాకు చెప్పడం, ఒక హీరో దగ్గరికి పంపించడం. ఆ హీరో చెప్పిన మాట ఏంటంటే, అసలు చాలా ఇన్‌ఫ్లుయెన్షియల్ డైరెక్టర్ అవుతాడండి అతను. కాకపోతే ఆ క్యారెక్టర్ నేను చేస్తే నా ఇమేజ్ ఏమవుతుంది, వేరే ఇమేజ్ వస్తుందేమో అని భయపడ్డాడు అబ్బాయి. సో అలాగే తర్వాత ఇప్పుడు సాయి రాజేష్ గురించి చాలా వేదికల్లో మేము కలుసుకున్నప్పుడు చెప్తున్నాం. సెల్ఫ్ మేడ్ పర్సన్ అంటే తను అపార్చునిటీని క్రియేట్ చేసుకోవడం ఎలాగో ప్రూవ్ చేసి చూపించిన వ్యక్తి సాయి రాజేష్. ఇండస్ట్రీకి వచ్చి ఎవరు అవకాశాలు ఇవ్వాలి, అవకాశాల కోసం ఎలా తిరగాలనుకుంటా అవకాశాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది సాయి రాజేష్ నిరూపించాడు. అలాగే తను డైరెక్టర్ అవ్వడమే కాకుండా ఎంతోమంది టాలెంట్కి అవకాశం ఇస్తూ అందరూ చెప్పారు నేషనల్ అవార్డు కూడా సాధించాడు మన తెలుగు నుంచి వెళ్ళి. అలాగే బేబీ అనే సినిమా ఒకప్పుడు వినేవాళ్ళం మనం. దేవదాస్ సినిమా చూసినప్పుడు నాగేశ్వరరావు గారు ఆ రోజుల్లో అంటే ప్రేమలో విఫలమైన వాళ్ళందరూ కూడా ఇలా మందుకి బానిస అయ్యి కుక్కను పట్టుకుని పాటలు పాడుతూ ఉండాలా, ఇదే తీశారు అంటే శరత్ చంద్ర ఆ నవల ఎందుకు రాశారా అని చెప్పాడట. ఇది తల్లిదండ్రులు ప్రేమించిన వాళ్ళ తల్లిదండ్రుల కోసం రాసిన నవల ఇది. మీరు వాళ్ళ ప్రేమను అంగీకారం తెలపకపోతే వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అవుతాయో పేరెంట్స్కి అవేర్నెస్ కోసం రాశారని చెప్పాడు శరత్ చంద్ర గారు నవల రచయిత. సో అలాగా మన సినిమాలు బేబీ అనే సినిమా చాలామంది ఏంటండి అంత అలా తీశాడు, యూత్ అంతా అలా ఉన్నారా, ఇలా మాట్లాడటం మొదలుపెట్టారు. నాకు శరత్ చంద్ర గారు చెప్పిన మాట గుర్తొచ్చింది. బేబీ సినిమా అతను తీసింది వాళ్ళ లైఫ్ కెరీర్ని వాళ్ళ వ్యక్తిత్వాన్ని కరెక్ట్ చేసుకోవడానికి. ఇలా ఒక ట్రాప్లోకి వెళ్ళిపోతే వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అవుతాయో చూపించడానికి బేబీ తీశాడు. సో నేను ఆ టైంలో బేబీ థియేటర్లో చూసి మళ్ళీ మా డైరెక్టర్ అసోసియేషన్కి మళ్ళీ ప్రొజెక్షన్ వేస్తే ఈ మధ్యకాలంలో రెండోసారి చూసిన సినిమా మా సాయి రాజేష్ బేబీ సినిమానే రెండోసారి చూసిన సినిమా. అలాగే దేవరకొండ బాలగంధర తిలక్ అంటే చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి ఒక ఇన్స్పిరేషన్ అయిన అమృతం కురిసిన రాత్రి చాలామంది చదువుంటారు. అందులో ఒక కవితలో అంటారు, ఇజంలో ఇంప్రెషన్ అయితే ఇంగిత జ్ఞానం నశిస్తుంది, ప్రిజం లాంటి జీవితం అన్ని కోణాల్లో ప్రదర్శించాలని. అన్ని కోణాల్లో ఒక కోణం ఈ సిద్ధార్థ రాయ్. అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి సినిమాలు, అలాంటి సినిమాల కోసం ఆకలితో ఎదురు చూసే ప్రేక్షకులకి ఇప్పుడు మూడో సినిమా సిద్ధార్థ రాయ్ అవుతుంది. అలాగే ఏ సెగ్మెంట్కి ఆ సెగ్మెంట్ ఆడియన్స్ ఉంటారు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా తను చేసిన ఇంపాక్ట్ అంటే నేనేది ఇన్ఫ్లుయెన్షియల్ డైరెక్టర్. అలాగే సాయి రాజేష్ గారు కూడా ఈ కథ విన్నారు. అప్పుడు నేను తనే గుర్తొచ్చి తన దగ్గర కూడా మన యశస్విని పంపిస్తే తను కూడా చాలా ఇంపాక్ట్గా, చాలా ఇంటలెక్చువల్ అండి అబ్బాయి, చాలా బాగా చేశాడు. అప్పుడు ఇంకా బేబీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఆ టైంలో బేబీ ఇంకా స్టార్ట్ అవుతుంది. డెఫినెట్గా కొంచెం లేట్ అయ్యి ఉంటే సాయి రాజేష్ ఈ అవకాశం ఇచ్చేవాడు యశస్వికి. ఇప్పుడు కూడా సుకుమార్ గారు ఇచ్చారు, చాలా సంతోషం. నిజంగా సాయి రాజేష్ గారు ఫస్ట్ చెప్పారు చాలా ఇంటలెక్చువల్గా ఉంది తన స్క్రిప్టు, చాలా మంచి డైరెక్టర్ అవుతారని. రెండో అప్రిషియేషను సినిమా స్టార్ట్ కాకముందే తన అభినందనలు అందుకున్నాడు. అలాగే సినిమా రిలీజ్ కాకముందే ఒక సినిమా అది సుకుమార్ గారు లాంటి డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ చూసి అవకాశం ఉండడం నిజంగా అభినందించే విషయం. టాలెంట్ని ఈజీగా గుర్తిస్తారు ఇండస్ట్రీ, ఎవరో డిసప్పాయింట్ అవ్వకూడదు. మా సాయి రాజేష్ లాగా, యశస్వి లాగా సెల్ఫ్ మేడ్గా వాళ్ళ అవకాశాలను క్రియేట్ చేసుకోవడం అనేది అందరికి ఇన్స్పిరేషన్. సో నేను దీపక్తో, తన్వితో కలిసి సరదాగా 2 సీన్స్ ఉంటే తను సుధా అడిగితే చేశాను ఇందులో. సో థ్యాంక్స్ ఫర్ ది ఆపర్చునిటీ సుధా, ఈ సినిమాలో నేను కనిపిస్తున్నందుకు. అలాగే ఎంటైర్ టీమ్ శ్యామ్ కే నాయుడు గారు, అలాగే రద్దన్ అందరూ కూడా
బ్యూటిఫుల్ టెక్నీషియన్స్, అందరూ చాలా సపోర్టింగ్ టెక్నీషియన్ తనకి. సో ట్రైలర్లో ఉన్న క్వాలిటీనే నేను డబ్బింగ్ చెప్పినప్పుడు చూశాను. చాలా సీన్స్ ఎంత ఇంపాక్ట్ చేస్తాయంటే, ఇప్పుడు అప్రిషియేషన్ కోర్సులో అంటారు చాలా వాటిలో, సీన్స్ ఆర్ మెమరబుల్ దెన్ ప్లాట్స్ అని. ఎవరైనా సరే ఆడియన్స్ బయటకు వచ్చాక చెప్పుకునేది ఆ సీన్ బాగుంది, ఈ సీన్ బాగుంది, ఆ యాక్టర్ బాగా చేశాడు, ఈ యాక్టర్ బాగా, ఇవే డెఫినెట్గా ఆడియన్స్కి ఎక్కువైతే కథల గురించి కంటే కథల్లో ఉండే హైలైట్స్, మెరిట్స్ వాటి గురించి ఎక్కువ డిస్కస్ చేసుకుంటారు. అవన్నీ కూడా ఈ సినిమా చూశాక అలాంటి డిస్కషన్లే ఆడియన్స్లో వస్తాయి. సో అడ్వాన్స్గా విష్ ఆల్ ది సక్సెస్ ఎంటైర్ టీమ్కి. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much for your wishes.